కేసీఆర్ గురించి మాట్లాడతాడు. కేసీఆర్ ఏం తక్కువ చేసిండ్రా? అసలు మీకు తెలుసారా కేసీఆర్ ఏం చేసిండో? అసలు మీరు ఉద్యమం టైంలో పుట్టిల్లారా? అసలు ఉద్యమం ఎందుకు వచ్చింది తెలుసారా మీకు అసలు? ఒకసారి హైదరాబాద్ కానీ వరంగల్ కానీ చూడురా. ఒకసారి నేను ఒక చిన్న మాట చెప్తా. హైదరాబాద్ వరంగల్ ఉన్నది కదా, ఒకసారి ఎల్బీ నగర్ జంక్షన్ చూడురా, పోనీ ఆ ఉప్పల్ జంక్షన్ చూడరా, ఆ నాగోల్ జంక్షన్ చూడురా. అసలు బోడుప్పల్లో నీళ్లుండేనారా? ఆ ఫిర్జాది కూడా నీళ్లుండేనారా? బప్పున్ గాలని రారపోర్ అనే నేను ఓన్లీ బప్పున్ గాల గురించి చెప్తున్నా. ఆ బప్పున్ గాలు ఎవరు అంటే చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగ్ అంటేనో 10 చిన్నోళ్ళు ఉన్నారు. ఇంకా చెడ్డీ గ్యాంగ్ తర్వాత ఇంకొకటి మిడ్డీ గ్యాంగ్ వాళ్ళు అవలాగాలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బయట మీద చెడ్డీ వేసుకునేటోళ్ళు, అంటే అన్ని తెలిసి కూడా వాడు చెడ్డీ గాలి లెక్క మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. మీకు ఏం తెలుసురా అసలు? కేసీఆర్ పథకాల గురించి మీకు ఏం తెలుసురా? రైతు బంధురా, ఎందుకు ఇచ్చిండ్రా రైతు బంధు? అనుకోవద్దు, వాళ్ళకు పెట్టుబడి సాయం గురించి ఇచ్చిండ్రా. రైతు బీమా చచ్చిపోతా నేను మాట్లాడతారా? రైతు బంధు మా మామకు వచ్చింది, రైతు బీమా మా పెద్ద మామకు వచ్చింది, 24 గంటలు కరెంట్ వచ్చింది. ఒకప్పుడు ట్రాన్స్ఫారాలు కాలిపోతే చెట్లకి వెళ్ళి పట్టుకపోయేటోళ్ళరా. ఇప్పుడు ట్రాన్స్ఫారాలు కాలిపోవట్లేదు, స్వచ్ఛమైన పవర్ వస్తున్నది. మిషన్ కాకతీయ తెలుసా అసలు మీకు? మిషన్ కాకతీయ ప్రతి ఊర్లో నీళ్లు ఉన్నాయరా? చెంచాతో తవ్వితే నీళ్లు ఉండేవి. కొన్ని వీడియోలు ఉంటాయి చూడండి. మిషన్ కాకతీయ వల్ల చెరువులలో నీళ్లు నిండి భూమిలలో నీళ్ళు వాటర్ లెవెల్స్ పెరిగినాయి పైకి. అర్థమైందా? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తక్కువ మాట్లాడారు మీరు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది అసలు? ఓన్లీ ఒకటి కాళేశ్వరం మేడిగడ్డ 2 పిల్లలు ఉండగానే అయిపోయిందంట. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్నిరా? కాళేశ్వరం అంటే ఒక పెద్ద వ్యవస్థ, అది దానిలో చాలా బ్యారేజ్లు ఉంటాయి. ఎత్తిపోతే పథకం రాది ఎవరు రా? వరల్డ్నే లేదు అంత పెద్ద పథకం. ఒకసారి